శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 87, 88 శ్లోకాలు చెప్పుకుందాం. అసనంగరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అసనంగరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అసనంగరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఇక్కడ శంకరుల్ని అడుగుతున్నారు, నీ దగ్గర ఏముందయ్యా నాకు ఇవ్వడానికి? అవునా, నాకు ఏమి ఇవ్వాలో కూడా ఇక్కడ అడుగుతున్నారన్నమాట. శంభో, ఓ శంకరా, తవ నీకు అసనం భోజనము, గరళం విషము, కలాప భూషణము, ఫణి పాము, వసనం వస్త్రము, శర్మ అంటే ఏనుగుతోలు, వాహనంచ వాహనమును, మహోక్ష అంటే ముసలి ఎద్దు, కిం ఏమి దాస్యసి ఇచ్చెదవు, మమ నాకు కావలసినది, కిం ఏమి అస్తి ఉన్నది, తవ నీ యొక్క పాదాంబుజ పాదపద్మముల యందు భక్తిమేవా భక్తి మాత్రమే దేహి అన్నారు. ఇమ్మో అంటే, శివా నీ దగ్గర ఏముందయ్యా? కట్టుకోవడానికి పులి చర్మం, వేసుకునే హారాలు నాగుబాములు, తినేది విషం, ఈ మూడు నాకు సరిపోవు కదా. మన ఈ మూడింటిని ఏదైనా మనం స్వీకరించగలమా? ఈ మూడిట్లోని స్వీకరించలేం కదా, ఎందుకంటే అవి మనకి వ్యతిరేకమైనవి కాబట్టి కదా. సరే, ఇక్కడ తాత్పర్యం చెప్తున్నారు. నీలకంఠ, నీవు భుజించినది విషము, అలంకరించుకున్నది పాము, కట్టుబట్ట ఏనుగుతోలు, వాహనం ఎద్దు, ఇవేమి నాకు ఇచ్చేదవు అంటే ఇవి నాకు ఇవ్వడానికి సరిపోవు కదా. నీ పాదభక్తి ఒకటే చాలు, అది మాత్రం ఇమ్ము అన్నారు. ఏదైనా ఇవ్వగల సామర్థ్యం ఉండే దేవుడే ప్రసన్నుడై వరం కోరుకోమంటే సగటు మానవుడు ఇంద్రియ సుఖాలనే కోరుకుంటాడు. ఏమడుగుతాడు? అవునా, భోగభాగ్యాలు అడుగుతాడు, మంచి పంచపంచ ప్రమాణాలు అడుగుతాడు కదా. కానీ సాధారణంగా మానవుడికి కావలసినది కనీస అవసరాలు మూడే. అవే కూడు, గుడ్డ, గూడు. అవునా, అంటే ఆహారం, వస్త్రం, నివాసం. అయితే ఇవి కాక ఇంకా ఇస్తాను కోరుకోమని ఎవరన్నా అడిగితే విలువైన నగలు, వడిగా పోయేందుకు వాహనం కూడా కోరుకుంటారనుకుంటే సాక్షాత్తు శివుడే అంటే సాక్షాత్ శంకర భగవత్పాదులే అలా అడిగితే ఏం కోరుకుంటారో ఈ శ్లోకం ద్వారా చెబుతున్నారన్నమాట. ఎవరైనా తినడానికి పెట్టమని అడిగినా, మనం ఏదైనా తింటున్నప్పుడు ఎవరైనా వచ్చినా మనం ఏది తింటామో లేదా ఏది తింటున్నామో అదే పెడతాం కదా, దాన్ని పెడతాం, అంతే కదా. మరి శివుణ్ణే అడిగితే ఆయన ఏం పెడతారు? ఆయన తిన్నది విషం కాబట్టి మనకు అదే పెడతారు. మరైతే అడుగుదామా వద్దా? అయ్య బాబోయ్ అంటాం, అవునా. అందుకనే శంకర్లు కూడా నీ ఆహారం నాకు వద్దు అన్నారు. ఎవరైతే కట్టుకోవడానికి బట్ట అడిగితే లేదా ఇంకొకరికి మనమే బట్టలు పెడదామనుకున్నాం, మనం కట్టుకునే అదే నేత చీరలు లేదా టెల్లి లేదా పట్టుబట్టలు, ఇదో తహాదికి తగ్గట్టు వాళ్ళకి పెడతాం, అంతే కదా. మరి శివుణ్ణి అడిగితే ఆయన ఏమి ఇస్తారు? ఆయన కట్టుకునేలాంటివే ఇస్తారు. ఆయన కట్టుకునేది గజ చర్మం కాబట్టి మనకు అదే విధమైంది ఇస్తారు. తీసుకుంటామా? తీసుకోలేం కదా. అందుకే శంకర్లు కూడా నువ్వు ఇచ్చే వస్త్రం నాకొద్దు అన్నారు.
ఎవరైనా తలదాచుకోవడానికి ఆశ్రయం అడిగితే మనం నివసించే గృహంలోని ఏ అరుగునో గదినో ఇస్తాం, అంతే కదా. మరి శివుణ్ణి అడిగితే ఆయన ఉండేది వల్లకాడు కాబట్టి అక్కడికే వచ్చి తనతో పాటు ఉండమంటారు. అందుకే శంకరులు శివుడు ఆశ్రయం ఇచ్చే వల్లకాడు వద్దన్నారు. పైన చెప్పిన కనీస అవసరాలు కాకుండా ఆభరణాలను బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మనం ధరించే లాంటి వాటిని అవతలవాడకు ఇస్తాం, మన తాహత తగ్గట్టు. అవునా? మరి శివుడైతే తాను ఆభరణాలుగా ధరించేవి పాములు కాబట్టి పాముల్నే పెట్టుకోమని ఇస్తాడు. అందుకే శంకరులు ఆయన ఇచ్చే ఆభరణాలను కూడా వద్దన్నారు. అల్లుడికి వాహనం కొని ఇద్దామనుకోండి, ఏమిస్తాం? సైకిలో, స్కూటరో, కారో, విమానమో మన తాహతకు తగ్గట్టు ఏదో ఒకటి ఇస్తాం కదా. మరి శివుడైతే ఏమిస్తాడు? కావలిస్తే తన ఎద్దు వాహనాన్ని వాడుకోమంటాడు, లేదా అలాంటి ఇంకో ముసలి ఎద్దునో మరొక దాన్ని కొని ఇస్తాడు. దానికంటే నడిచి వెళ్ళడమే సుఖం అనుకుంటాం కదా మనం అనుకున్నారు శంకరులు. అయితే ఇలా వంకలు పెట్టుకుంటూ ఇచ్చేవేమీ వద్దు వద్దు అంటుంటే మరి ఆ శివుడి దగ్గర ఇచ్చేందుకు ఏముంది? మనకు నచ్చేవి ఏవి ఉండవు, ఆయన ఇచ్చేవి అలా ఉంటాయి మరి. అందుకనే శంకరులు అటువంటి వాటిని దేన్ని కోరకుండా సూటిగా తనకు కావలసింది ఏదో అదే అడిగారు. ఏమిటది? శివుని పాదారవిందాలపై ఎడబాటు లేని భక్తిని తనకు అనుగ్రహించమని. దాన్ని ఇవ్వడానికి శివునికి అభ్యంతరం ఏమీ ఉండదు కదా అన్నారు. మాకు ఇవ్వదగ్గవి నీ దగ్గర ఏమీ ఉండవులే, అయినా నువ్వు మాకు ఏమిస్తావులే అన్నట్లు పైకి ఏదో శివుణ్ణి కించపరిచినట్లుగా ఉంటుంది ఈ శ్లోకం. కానీ శంకరులు అడిగింది సామాన్యమైంది కాదు, శివుని పాదాలపై భక్తిని అడిగారు. అది కూడా ఎడబాటు లేని భక్తి. ఆ పాదాలు సామాన్యమైనవా? సకల సౌభాగ్యాల నిధులు. ఈశ్వర సంబంధమైనదే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు, నగలు, వాహనాలు, వస్త్రాలే కాదు. ఏది ఉంటే ఇంకా అడగాల్సిన అవసరం ఏదీ ఉండదో అది అనమాట. దాన్నే ఈశ్వరానుగ్రహం అంటారు. అందుకే ఎవరైనా దీవించేటప్పుడు సాధారణంగా ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు అవునా అంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు అంటే ఇక్కడ ఆయువు ఆరోగ్యమే ఇక్కడ ఐశ్వర్యం అనమాట. అంతేగాని ఆయురారోగ్య ధన కనక ప్రాప్తిరస్తు అని దీవించరు. ఈ ముందు రెండు లేకపోతే వెనక రెండు ఉన్నాయి, ఏం చేస్తామండి అదనమాట. అంటే ఆ రెండు ఉంటే ఏమిటి? ఆయుష్, ఆరోగ్యం ఈ రెండు ఉంటే తక్కినవి మనమే సంపాదించుకోవచ్చు కదా. ఏదైనా అడిగితే అదొక్కటే వస్తుంది. తీరా వచ్చింది మనకు కలిసి వచ్చేది కావచ్చు, కలిసి రాకపోవచ్చు. అంటే ఏదైనా మనం అడిగితే అది మనకి అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. కానీ పరమాత్మ ఇస్తే అది మనకి ఏది కావాలో ఆయన అది ఇస్తారు, ఆయనకి తెలుసు అనమాట. అది ఎందుకంటే అది మనం ఇలా జరుగుతుందని తెలియక కోరినది. అలా కాక అనుగ్రహమే ఉంటే ఎప్పుడు మనకు ఏవి అవసరమో శుభమో అవే మనకు సంప్రాప్తం అవుతాయి. కాబట్టి మనం కూడా శివుణ్ణి అలాంటి అనుగ్రహాన్ని పొందగలిగే శివపాదపరమైన భక్తిని కోరుకోవాలని ఈ శ్లోకంలో శంకరులు సూచిస్తున్నారు. అయినా నిజమైన భక్తులు, ముక్తులు, యోగులు ప్రాపంచిక సంబంధమైనవేవి ఎప్పుడు కోరుకోరు అని కూడా ఈ శ్లోకం తెలియజేస్తుంది. అసలైన మరొక విషయం శ్లోకంలో అంతరార్థంగా ఇమిడి ఉంది. ఏమిటది? మనం ఏది తింటే మరణిస్తామో దాన్ని ఆయన మనకు దూరం చేసి తాను మృంగి తన వద్దనే కంఠంలో ఉంచుకున్నారు. అంటే అది ఇంకా బయటకు వచ్చి మన ప్రాణాలు తీయలేదు. ఆయనే కనుక సాగర మదన వేళల్లో పుట్టిన గరళాన్ని తాను స్వీకరించకుండా ఉంటే మనమే కాదు, ఇంద్రుడు, బ్రహ్మ, అవునా, బ్రహ్మ, దేవతలు, యక్ష, రాక్షస, కిన్నెరాది జాతులలో ఉన్న ఈ సమస్త విశ్వం దాని మహోగ్రజ్వాలలకు మాడి మసైపోయి ఉండేది. మనం వేటిని చూడంగానే భయకంపితులమవుతామో అటువంటి పాముల్ని తనకు ఆభరణంగా వేసుకొని మనకు అభయాన్ని ప్రసాదించారు. అంటే ఆయన వద్ద ఉన్న నాగుపాము మనకు అభయాన్ని ఇస్తుంది. సరే, మనం చూస్తున్నప్పుడు జుగుప్సగా అసహ్యంగా కనపడేవాని లాంటి ఏనుగు చర్మాన్ని ఆయన తనకు వస్త్రంగా చేసుకుంటాడు. అంటే జుగుప్స అసహ్యాన్ని తానుంచుకుని మనకు నాజూకైన చీనాంబరాలను ఇచ్చి అనుభవించమన్నాడు. మనం ఎక్కడకు వెళ్ళడానికి ఇష్టపడమో అలాంటి వల్లకాటి వద్ద తాను నివసిస్తూ మనల్ని గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ బతకమన్నాడు. అంతేకాదు ఆ శ్మశానానికి వచ్చే ప్రతి జీవిని కొంతకాలం తన పొట్టలో పెట్టుకుని రక్షించి మళ్ళీ
పునరుజ్జీవితుణ్ణి చేస్తున్నాడు. అంటే మళ్ళీ మనం పుడుతున్నాం కదా, శ్మశానాలకు వెళ్ళిపోతే అక్కడే ఉండిపోతున్నామా, కొంతసేపు సేద తీరుతోంది అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు జీవుడు అనమాట. అవునా, ప్రళయంలో కదా, మళ్ళీ తల్లి గర్భంలో కొన్ని రోజులు సెలవు తీసుకొని మళ్ళీ జన్మిస్తున్నాడు అనమాట. అసలు ఇటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడని తెలియకుండానే మనం బతుకులు వెళ్ళమారుస్తున్నాం. ఇది మరీ విచారించదగ్గ విషయం అన్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకని శ్లోకాలు బయటికి చాలా సింపుల్గా కనపడతాయి, లోపల ఎంత నిగూఢార్థాన్ని ఇస్తాయో మనం అవి చదువుతూ ఉంటే మనకి అర్థమవుతుందన్నమాట. మనకి ఆ శ్లోకాలు వచ్చేసేయండి, ఈ శ్లోకాలు వచ్చేసేయండి, ఎన్ని శ్లోకాలు వచ్చేసేయండి, మేమంతా బైహార్టేనండి అని చెప్పుకోవడం కాదు. ఈ దేన్ని ఎలాగ అర్థం చేసుకుంటే ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఒకళ్ళని ఉద్ధరించడం కాదు, మనని మనం ఉద్ధరించుకుంటున్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలన్నమాట. సరే, 88వ శ్లోకం. యదా కృతాంభో నిధి సేతుబంధనః కరస్థలాధాకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవ తదా శివార్చాస్తవ భావనక్షమః. యదా కృతాంభో నిధి సేతుబంధనః కరస్థలాధాకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవ తదా శివార్చాస్తవ భావనక్షమః. యదా కృతాంభో నిధి సేతుబంధనః కరస్థలాధాకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవ తదా శివార్చాస్తవ భావనక్షమః. పరమాత్మని సేవించడానికి ఏమిటి అర్హత? అవునా, ఏమిటయ్యా నీ అర్హత అంటారు. అవునా, శివ ఓ సాంబమూర్తి, యదా ఎప్పుడు కృత చెయ్యబడిన అంభోనిధి సముద్రమందు సేతుబంధన వారధి నిర్మాణము గలవాడను కరస్థల అరచేతితో అధకృత అంటే దిగువ కణచబడిన పర్వతాధిప వింధ్య పర్వతము గలవాడను లంఘిత అతిశయింపబడిన పద్మసంభవ బ్రహ్మదేవుడు గలవాడను తథా అప్పుడు తే నీ యొక్క అర్చా పూజయందును స్తవ స్తోత్రమందును భావన ధ్యానమందును క్షమ సమర్థుడను భవాని అగుదును అన్నారు. భవ అని అనమాట, అంటే అగుదును అని అర్థం. అంటే శివ సముద్రమునకు వంతెన కట్టిన శ్రీరాముడును అరచేతితో వింధ్యను నేల కణిచిన అగస్యుడును బ్రహ్మదేవుని కన్నా ఎక్కువ వాడను నేనగుదునేని నీ పూజా స్తోత్ర ధ్యానములు చెయ్యుటకు సమర్థుడుగా అగుతాను అని చెప్పారన్నమాట. అంటే సమర్థుడనుగా ఉందును అన్నారు ఇక్కడ. అంటే ఏంటి, శివుడంతటి వానికి పూజ చేయగలిగే స్తోమత ఉండాలంటే సముద్రానికి వారధి కట్టిన శ్రీరామచంద్రుడంతట వాడవాలిట. సముద్రానికి వారధి కట్టగలగటం సామాన్య విషయం కాదు కదా. ఈ పని చేసిన మొట్టమొదటివాడు శ్రీరాముడే. అందుకే శ్రీరాముని చేతకు అంత ప్రాముఖ్యం. శ్రీరాముడు శివభక్తుడైన రావణుని వధించిన తరువాత హిందూ దేశపు దక్షిణ భాగంలో ఉన్న సముద్ర తీరానికి వచ్చి ముందుగా శివప్రతిష్ఠ చేసి శివునిపై గల తన అత్యంతమైన భక్తిని చాటుకున్నాడు. అంటే దుష్టత్వాన్ని నిర్మూలించడం కోసం రావణుని చంపాల్సి వచ్చింది, కానీ రావణుని శివభక్తిని వ్యతిరేకించి కాదని ఇక్కడ ఈ శ్లోకం చెప్తోందనమాట. శివుడంతటి వానిని స్తుతించాలంటే తాను అగస్త్యుడంతటి వాడవాలిట. అగస్త్యుడు ఏం చేశాడు, రే అబ్బి నీతో కొంచెం పని ఉంది కిందకు రా అంటే వెంటనే ఆకాశాన్నంటే ఎత్తుకి దిగిన వింధ్యపర్వత రాజు చిత్తం అంటూ అగస్త్యుని పాదాల వద్దకు చాప చుట్టలా పడిపోయాడు అంటే అగస్త్యుని మాటకి అంత పవర్ ఉందన్నమాట. అది అగస్త్యుని మాట విలువ. రావణుని సంహరించడంలో ఒకరోజు శ్రీరాముడు కొంచెం నిరుత్సాహంతో ఉంటే అప్పుడు అగస్త్యుడు వచ్చి శ్రీరాముని
వంశకర్త అయిన సూర్యునికి సంబంధించిన స్తోత్రాన్ని ఉపదేశించారు. మీకు తెలిసే కదా ఆదిత్య హృదయం. ఆపై శ్రీరాముడు రెట్టించిన ఉత్సాహంతో రావణుని వధించాడు. అగస్త్యుడు ఉపదేశించిన తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అనే ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో చదువుకుంటే శక్తి, ఉత్సాహం, తేజస్సు, సామర్థ్యం, చక్కలి ఆరోగ్యము కూడా వస్తాయి. అగస్త్యుడు ఉపదేశించిన ఈ స్తోత్రానికి అంతటి శక్తి ఉందన్నమాట. అంటే అంటే అగస్త్యుడు స్తోత్రం చేస్తే అది సాక్షాత్ అయి తీరుతుంది. మనం స్తోత్రాలు చేస్తున్నాం అవునా, కానీ ఏమైనా ఫలిస్తున్నాయా అంటే మళ్ళీ ఇంకో చోటకి పరిగెడుతూ ఉంటాం. ఒకటి చేసాము అంటే అది ఫలించింది అంటే ఇంకో దానికి పరిగెట్టకూడదు కదా. ఆ ఒకటి ఇచ్చిందే ఇంకో రెండో దాన్ని కూడా ఇస్తారు కదా ఆ దేవతలు. మరి ఎందుకు ఇన్ని దేవతల్ని ఆరాధిస్తున్నాం మనం అంటే మన మీద మనకే నమ్మకం లేదన్నమాట. అవునా, అది అందుకని అగస్త్యుని చేసిన స్తోత్రాలకి అందుకని శంకరులు శివుణ్ణి స్తుతించాలంటే అగస్త్యుడంతటి వాడవ్వాలి అన్నారు అనేది కూడా ఈ శ్లోకం చెప్తుందనమాట. శివుడంత వాడిని ధ్యానించాలంటే బ్రహ్మంత వాడవ్వాలిట. అంటే ధ్యానం చేయాలి అంటే శివుడంతట వాడిని ధ్యానంలో పెట్టుకోవాలి అంటే బ్రహ్మంతట వాడటి అవ్వాలట. నారాయణుని నాభిలోంచి పుట్టిన పద్మంలోంచి బ్రహ్మ ఉద్భవించాడు. ఆ పద్మంలో ఉండగా బ్రహ్మకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. ఆ పద్మనాళం గుండా కిందకు వెళ్ళి ధ్యాన నిమగ్నుడైతే నారాయణుడు దర్శనమిచ్చి వాత్సల్యంతో వరం కోరుకోమంటాడు. ప్రపంచంలో మొట్టమొదటగా ఇలా ధ్యానం అనేది చేసినవాడు బ్రహ్మ. ఆ ధ్యానానికి సాక్షాత్ నారాయణుడే ప్రసన్నుడయ్యాడు. బ్రహ్మ చేసిన ఆ ధ్యానానికి అంతటి శక్తి ఉంటుందని చెప్పడానికి శివుణ్ణి ఎవరైనా ధ్యానం చేయాలంటే బ్రహ్మంతా వాడవాలని ఈ శ్లోకంలో శంకరులు సూచిస్తున్నారన్నమాట. మనం కూడా త్రికరణ శుద్ధిగా శివుణ్ణి పూజ, స్తుతి, ధ్యానాలతో ఆరాధిస్తే ఈ శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు, అగస్త్యుడు బ్రహ్మంతా వాళ్ళం కాగలమనే సూచన కూడా ఈ శ్లోకం చెప్తోంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.